తాము ఎలాంటి టెండర్లు పిలవలేదన్నారు మంత్రి ఉత్తమ్. అయితే దీనికి బీఆర్ఎస్ నేత పెద్ద సుదర్శన్ కౌంటర్ ఇచ్చారు. ఒక కంపెనీకి ఇందుకు సంబంధించిన టెండర్ దక్కినట్లుగా సివిల్ సప్లైస్ ఎండీ ప్రొసీడింగ్స్ ఇచ్చారని చెప్పారు. అసలు ఏం స్కామ్? సన్నబియ్యం స్కామ్ అట. అసలు సన్నబియ్య స్కామ్. ఒక్క గింజ కొనలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినాము, అది మేమే నిలిపివేసినాము. మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్న వడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము. అయినా సరే మీరు 42 రూపాయలకి ఇస్తే మాత్రం అది ప్రభుత్వానికి పిల్లలకు చాలా మేలవుతుంది. అసలు బియ్యం టెండర్ల ప్రక్రియ అనేటువంటిదే ముందుకు పోలేదు. దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా చేయలేదని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఎల్జీ ఇండస్ట్రీకి సంబంధించి సన్నబియ్యం టెండర్ దక్కినట్టు వారికి ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తరఫున. కానీ వారు ఏం సంబంధం లేనట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అసలు ఏం స్కామ్? సన్నబియ్యం స్కామ్ అట. అసలు సన్నబియ్య స్కామ్. ఒక్క గింజ కొనలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినాము, అది మేమే నిలిపివేసినాము. మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్న వడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము. అయినా సరే మీరు 42 రూపాయలకి ఇస్తే మాత్రం అది ప్రభుత్వానికి పిల్లలకు చాలా మేలవుతుంది. అసలు బియ్యం టెండర్ల ప్రక్రియ అనేటువంటిదే ముందుకు పోలేదు. దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా చేయలేదని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఎల్జీ ఇండస్ట్రీకి సంబంధించి సన్నబియ్యం టెండర్ దక్కినట్టు వారికి ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తరఫున. కానీ వారు ఏం సంబంధం లేనట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.